కాకినాడ జిల్లా పిఠాపురంలో వేడి రాజకీయాలు నడుస్తున్నాయి. తాజాగా జనసేన నాయకులు అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు సూరవరపు కృష్ణార్జునరావు, మార్పిడి రంగబాబు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కోసం ప్రతి ఇంట్లోనూ ఒక నాయకుడు ఉన్నాడని, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో అగ్రహారం సూర్యనారాయణమూర్తి ఆలయం నుంచి తొలి తిరుపతి అయిన వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు కాలినడకన పాదయాత్ర చేస్తామన్నారు. ఈ నడకలో సుమారు 5,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. నా పేరు మార్పిడి రంగబాబు. నేను వైసీపీలోని జిల్లా కార్యదర్శిగా రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో జాయిన్ అయ్యాను. కృష్ణ గారు అయితే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం కొద్ది 2019లో రాజశేఖర రెడ్డి గారు బాగా పరిపాలించారు. వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాగా అభివృద్ధి చేస్తారు, మంచి సంక్షేమ పథకాలు అన్ని తీసుకొచ్చి ప్రజలందరూ బాగా చేస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో మా పెద్దల నాయకులు నరసింహ గారు అందరూ కలిపి నేను కూడా వైసీపీలో పనిచేయడం జరిగింది. అయితే తీరా అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు చాలా నియంతృత్వంగా పరిపాలిస్తూ ప్రజల్ని అన్ని రకాలుగా ఇబ్బంది కల్పిస్తున్నారు. మరి ముఖ్యంగా నేను పిఠాపురం నియోజకవర్గంలో ఈ పార్టీ మారడానికి కారణం ఏంటంటే 2019లో వర్మ గారు కాపు కమ్యూనిటీ వాళ్ళు, బీసీ కమ్యూనిటీ వాళ్ళు, అలాగే బ్రాహ్మణులకి కమ్యూనిటీ వాళ్ళు, అలాగా అన్ని సామాజిక వర్గాలకి కూడా కమ్యూనిటీ వాళ్ళు శంకుస్థాపన చేసి వాటి నిధులు కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఈ 5 ఏళ్ళు కూడా మా గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏ రోజు వాటి గురించి ప్రస్తావన చేయకుండా ఏదో ఎలక్షన్లు వచ్చాయని చెప్పి 10 రోజుల క్రితం ఏదైతే కాపు కమ్యూనిటీ వాళ్ళని మున్సిపల్ తీర్మానం చేసి అన్ని రకాల అనుమతులు పొంది ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళని ఓసీ కమ్యూనిటీ వాళ్ళని, అలాగే బీసీ కమ్యూనిటీ వాళ్ళని మంచి బైపాస్ మంచి స్థలంలో పెడితే దాన్ని మార్చి ఇలా రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రజలను ఇప్పుడు కూడా అలాగా మభ్యపెడుతున్నారు. నా పేరు మార్పిడి రంగబాబు.